सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్యకుల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో శ్రీ ఆనందమాయ గారి యొక్క జీవిత చరిత్ర మనం పరిణితి మేరకు వివరించుకోబోతున్నాం. ఆనందమయ్య గారు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావాలతో, అదే ఆలోచనలతో, అదే నిరంతర భగవంతుని స్మరణతో భావాస్థితిలో ఉంటూ తనకు తానుగా మంత్రదీక్ష తీసుకొని సాధన చేయడం ప్రారంభించారు. ఆ సాధనలో పరిపక్వత వచ్చిన తర్వాత వారికి ద్వైతము అనే భావం ఉండదు. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. అంతా ఒకటే ఒక భావన వారికి ఉంటుంది. రెండవది, వారు లౌకికమైన విషయాల పట్ల, లౌకికమైన వ్యక్తుల పట్ల అటాచ్మెంట్ ఉండదు. అంతా ఒకటే అనే భావం ఉంటుంది. అలాగే వస్తువుల పట్ల ఇది రుచిగా ఉంది, ఇది రుచి లేదు, ఇది తీపు, ఇది చేదు అనే భావన ఉండదు. అంటే ఆధ్యాత్మికతలో ఎంత ఎత్తు ఎదిగినప్పుడు వారికి జిహ్వ చాపల్యం ఉండదు. అందుకే జితం సర్వం జితేరసే, ఈ జిహ్వాన్ని నువ్వు అరికట్టగలిగితే నువ్వు అన్నిటినీ జయించగలవు అని శాస్త్రం. అదేవిధంగా తమిళ కవి తెరవడం అనుభవం చెప్తాడు, నాలుకను జయిస్తే సర్వలోకాలను జయించగలవు అన్నాడు. ఇక్కడ నాలుక అంటే మనం రుచి అనుకుంటున్నాం. మాట కూడా ఎలా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడేది కానీ అలవాటుగా చేసుకోగలిగితే శత్రువు కూడా మన మిత్రువు అవుతాడు. అలా లేదనుకోండి, మిత్రువు కూడా శత్రువు అవుతాడు. ఎందుకు మహాత్ముల సన్నిధిలో శత్రువులు కూడా, అంటే చెడు భావాలు ఉన్న వాళ్ళు కూడా ఆ సన్నిధిలో ఎందుకు మంచి భావాలు కలుగుతున్నాయి? అదేవిధంగానే మహాత్ముల యొక్క సన్నిధిలో అటు పులులు కానీ, ఇటు జింకలు కానీ, పక్షులు కానీ, నెమళ్ళు కానీ, పాములు కానీ అన్నీ ఒకే సహచరం ఉంటుంది. మనం సినిమాలను చూస్తుంటున్నాం. ఒక ఋషియాశ్రమం ఉంటే అక్కడే పుల్లు ఉంటాయి, ఆవు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు పరస్పర వైరం వారికి? ఆయన ఎందుకు సామరస్యంగా ఉంటుంది అంటే వారి యొక్క తప ప్రభావం. వాళ్ళలో ఈ పులి అని, ఇది మేకని, ఇది పాము అని, ఇది నక్కని, కుక్కని భావాలకు ఉండదు. వాళ్ళకు ఉండదు కాబట్టి దానికి ఉండదు. మనం ఈ బార్లో కోచిపోతూ ఉండింది అనుకోండి, మనం కాముగా ఉంటే అది మనల్ని ఏం చేయదు. మనం ఊ అనం అనుకోండి, అది ఊ అంటే ఎందుకంటే ఏంటి, అది వేరే భావనకు వచ్చేసింది. అందువల్ల తన భయం కలుగుతుంది. అందుకని ప్రాణం కాపాడడం కోసం మనం ఇది ఉరుగుతుంది. అలా మనం కాముగా అనుకోండి, అదే అనుకుంటే ఇల్లు మనలాంటి వాళ్ళే అనే భావంతో పక్కనే పోతుంటుంది. అటువంటి స్థితి ఈ ఆనందమాయ గారికి కలిగింది. తర్వాత ఈమె అక్కడ ఒక తోటలో 2 ముస్లిం సాధువులు ఉన్నారు అని ముందుగా చెప్పున్నారు. అది ఎవరనంటే అరేబియా నుండి వచ్చిన గురుశిష్యుల సమాధులని, వారిని భక్తితో పూజిస్తుంటే అక్కడ మంచి కలుగుతుందని అక్కడ రాణిగారు చెప్పారట. అది వెంటనే నిర్మలాదేవికి మొట్టమొదటి పేరు ఆనందమయ్య కాదు, నిర్మలాదేవి. ఆ నిర్మలాదేవికి వాడి అర్థం ఇంతకు చెప్పున్నారు. అరేబియా అనే దేశం ఎక్కడుంది, పలానా దగ్గర ఉంది, అక్కడ 2 సమాధులు ఉన్నాయి అని ఆమె ఎప్పుడు చెబితే అది వాస్తవమైంది. ఆ తర్వాత యుద్ధాలు చేసుకుని అక్కడ ఒక చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు మీద దర్శనం ఇవ్వడం, దాని పేరు సిద్ధేశ వృక్షం అని చెప్పడం, ఇవన్నీ కూడా ఆమె ధ్యానంలో లేదా అధీనమైన స్థితిలో చెప్పడం ప్రారంభించాను. తర్వాత విచారిస్తే సరిగ్గా అక్కడ 2 మహాత్ముల సమాధులు ఉండడం, అక్కడ ఒక సిద్ధేశ వృక్షం అని ఒకటి ఉండడం, ఇవన్నీ వాస్తవంగా జరిగింది. మరి ఎలా తెలుస్తుంది అది? ఇక్కడున్న వ్యక్తి ఎక్కడో ఉన్న విషయం తెలియాలంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకే మహాత్ములు మనం గుర్తుపెట్టాలంటే వాళ్ళు సర్వజ్ఞత్వం ఉంటుంది, సర్వవ్యాపకత్వం ఉంటుంది, సర్వసమర్థత్వం ఉంటుంది. ఈ 3 లక్షణాలు కలిగిన వాళ్ళే మహాత్ములు. వారికి తన దేహం అనే భావన ఉండదు. ఇప్పుడు గాలి ఎక్కడుంది, ఈ గదిలోనే ఉందా? లేదు. ఆ గదిలో ఉంది, ఆ గదిలో ఉంది, ఆ గదిలో ఉంది. అంతటా గాలి ఉంది.
అంతటా గాలి ఉన్నట్టే మహాత్ముల యొక్క దివ్య చైతన్యం కూడా అంతటా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ విషయాలు కూడా వాళ్ళకు దర్శనమిస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు కొండ మీద ఉన్న వారికి కిందంతా కనిపించినట్టుగా వాళ్ళ స్థితిలో ఉంటారు కాబట్టి అటువంటి స్థితి వాళ్ళకి కలగడం ప్రారంభించింది. అందుకని ఆమె అలా చెప్పేటప్పటికీ నిజంగా అక్కడికి వెళ్ళి చూశారు. చూస్తే అక్కడ 3 వృక్షాలు ఉన్నట్టుగా, ఒక వృక్షం నాశనమైనట్టుగా, ఆ వృక్షం దగ్గరే సిద్ధేశ్వర ఆలయం ఉన్నట్టుగా తెలిసేది. తర్వాత వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ ఆలయానికి వెళ్తేనే అది తాళం వేస్తుంది. అంటే ఈమె ధ్యానంలో కనిపించిన ఆ ప్రదేశం అంతా కూడా విచారిస్తే వాస్తవంగా అక్కడ ఉంది. మరి అక్కడికి వెళ్ళి ఆ సిద్ధేశ్వర తలుపు తాళం వేస్తుంది. ఈమె తాళం తాకగానే తాళం ఊడి కింద పడి ఆ తాళం కూడా పోతే ఇంకా తలుపు తెరుచుకుంది. రాత్రంతా అక్కడే ఉన్నారు వాళ్ళు. ఆ ఆలయంలో ఆమె భావపారవశ్యంతో తన తనువు అంటే శరీరం కూడా తెలియని స్థితిలో ఉంది. అప్పుడు ఎలా ఉందంటే ఆమె యొక్క ముఖం దివ్యైన వర్చస్సుతో వెలిగిపోతుంది. అప్పటివరకు ఇంత నిర్మలాదేవే. అలా స్థితి ఉన్నప్పుడు చుట్టుపక్కల చూసినాక ఆశ్చర్యం వేసింది. ఏమి ఇంత దివ్యత్వం ఇంకెలా వచ్చింది అంటే ప్రతి ఒక్కటి పూర్వజన్మ సుకృతము అనేది మనం గురించి పూర్వ సాధన ఫలితంగానే ఇప్పుడు అటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మనం పరిశీలించుకొని మనము ఇప్పుడు ఈ మానవదేహం వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ మన తగ్గ రీతిలో మనకు చేత రీతిలో సాధన చేసుకుంటున్నప్పుడు మనము కూడా తర్వాత మనిషి ఉన్నత జన్మ రావడానికి అవకాశం ఉంటుంది, ఉత్తమ సంస్కారం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంకో చెల్లెలు ఉంది, 16 సంవత్సరాల చెల్లెలు. ఆమె చనిపోయింది. అందరూ బాధపడుతున్నారు. కానీ ఈమె మాత్రము ఆమె మరణించిన వార్త కూడా ఈమె తెస్తే ఈమె వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. అంటే సొంత చెల్లెలు చనిపోతే కూడా ఎందుకు మార్పు రాలేదు? మామూలుగా ఉన్న లౌకికంలో ఉన్న వాళ్ళకి ఆమె చెల్లెలు, నేను అక్కని, తోడబుట్టినాని, కాబట్టి చనిపోతే నేను బాధపడాలి అని ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే చనిపోవడం అంటే ఏముంది, ఈ శరీరం అని బట్టి ఇంకో శరీరంలో ప్రవేశిస్తారు అంతే. శరీరమే చనిపోయింది కానీ ఆత్మ ఉంటుంది కదా, అందువల్ల వాళ్ళకి దుఃఖం ఉండదు. చనిపోయిన చొక్కా చేసిన తర్వాత కొత్త చొక్కా వేసుకుంటాము. అద్దె కప్పులో ఉన్నాము, ఈ కప్పు కాకపోతే ఇంకో కప్పు పోతాం. బాధ ఎందుకు? ఆ స్థితిలో ఉంటారు కాబట్టి ఈమెకి ఎటువంటి బాధ కలబడలేదు. ఇదే మహాత్ముల విషయంలో కూడా అంతే. బాబా చెప్తులో మనకు అనువస్తుంది. అదే వరదన్న మాస్టర్ గారికి వాళ్ళ కొడుకు చనిపోతే ఇదే బాగుతున్నారు, అమ్మగారు కానీ మాస్టర్ గారు కానీ. అంటే వీటికంటే మూడవ ఏంది? భగవద్గీత ప్రమాణం. భగవద్గీత ఏం చెప్పారు? చిరిగిన వస్త్రాలు ధరించి కొత్త వస్త్రాలు ధరించినట్టే కదా. దేహమే మారింది కానీ ఆత్మ ఒకటే కదా. ఇప్పుడు పంచి చొక్కా వేసుకున్నాను, ఒక ఫోటో ఉంది. ప్యాంటు చొక్కా వేసుకున్న ఒక ఫోటో ఉంది. సూటు పొడిసి ఒక ఫోటో ఉంది. ఆ మూడు చూడ నేనే వేరే వాళ్ళ ఒక్కడే. ఇప్పుడు ఎవరో మా నాన్న చనిపోయాడు అనుకున్నాం, ఒకడు విచారణ వస్తాడు, ఏమైంది మీ నాయనకి అన్నాడు అంటాడు. మా నాన్న పోయాడు అంటాడు. ఆడ ఉన్నాడు కదా, శరీరం పోయాడన్నాడు, ఆడ కనబడుతుంది కదా, బాడీ కనబడుతుంది. మరి ఆడిపోయాడు అదే విధంగా అన్నాడు. మా నాన్న పోయాడు అంటాడు, ఆడు కట్టి కనబడుతున్నాడు అన్నాడు. పోయింది ఏంది? ఒక జ్యోతి అనుకున్నాం. శరీరం అక్కడే ఉంది కదా, ఆ శరీరం కలిపిన ఆ జ్యోతి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది అనే భావన వీళ్ళకి ఉంటుంది కాబట్టి నిర్లిప్తంగా ఉండగలుగుతున్నారు. అదేవిధంగా రమణ మహర్షికి కూడా ఇటువంటి అనుభూతి కలిగింది 17 సంవత్సరం అప్పుడు. తను మేడ మీద ఉంటే తన శరీరం విడిపెట్టేట్టుగా, తను చూసినట్టుగా, అంటే చూసేది ఏమిటి? ఒక సాక్షిభూతమైన చైతన్యము. వాడి ప్రపంచాన్ని కూడా అలా సాక్షిభూతంగా చూస్తుంటారు. అందులో మమేకం కాదు. ఇంకా ఉదాహరణ చెప్పుకోవాలంటే తామరాకు నీటి బిందులా ఉంటారు. తామరాకు నీటి బిందు, కానీ ఆ నీటి బిందు తామరాకు అంటుకుంటుందా? అంటుకోదు. అట్లా ఉంటుంది మహాత్ముల యొక్క జీవితం. సాటివారి భావాలను అనుసరించి మాత్రమే ఆమె చర్యలు, అంటే ఎవరి భావం ఎలా ఉంటుందో ఆ భావం ప్రకారమే ఆమె మాట్లాడేది, చూచేది, వాళ్ళతో కలిసి నడిచేది. ఆచరణ మీద ఎవరు ఎప్పుడు ఏమీ చేసేది కాదు. ఏది? ఆమె
ఆశ్చర్య రీతిన ఎన్నడూ ఏమీ చేసేది కాదు. ఆచరణ అంటే ఏదో మహిమలు చేయడం, వస్తువులు సృష్టించడం అట్లాంటివి ఏం చేయదు. ఎంతటి మహాద్భుతం లీల జరుగుతున్నా ఆమె మాత్రం సహజంగా ప్రవర్తించి తనకు సాటి వారికి మధ్య తారతమ్య భావాలకు లేకుండా ఇట్టి అవకాశం లేకుండా చూసుకునేది. ఆమెలో లీలలు ప్రకటమవుతాయి. అయినప్పుడు కూడా తనేదో లేదు చేసినట్టుగా, తనేదో మహిమ చేసినట్టుగా అనే భావన ఉండదు, వాళ్ళ మామూలుగా ఉంటుంది. చూసేవాళ్ళు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక శక్తి ప్రదర్శించాను అనుకోండి, నేను ఒక అద్భుతం మీకు విషయం చెప్పా, అది జరిగింది, మీకు చెప్పా, అది జరిగింది. వెంటనే నేనేమంటాను, కాళ్ళని వేస్తాను. అంతే కదా, ఇంత పెద్ద మహత్యం జరిగింది నాకు తెలిసి సంగతి. వాళ్ళు అలా ఉండదు, ఏదో సహజం జరిగింది అని వెళ్ళిపోతూ ఉంటారు. దానికి గొడవడి వెంకటేశ్వర స్వామి వర్షాలు లేవు, చెరువులు బాగా ఎండిపోయింది, పశువులంతా కాగితాలు తింటున్నాయి. ఇంకా ఆహారం గడ్డి లేకపోతే ఏం చేస్తుంది? చూస్తాను కాగితాలు మేకలు తింటూ ఉంటాయి. అబ్బో పశువులకి లేదు ఇట్లా మన భాష. మన వర్షాలు లేవు కదా, మన కష్టపడి కురిపించుకోవరు అనేసి గొడవ చెరువు ఒకటి ఉంది, ఆడ కూర్చొని దాదాపు 3 రోజులు పచ్చి మధ్యలో ముట్టకుండా ఓం నారాయణ అది అంటూ అయిన తర్వాత పడపడబడిందియో అన్నాడు. అంతే, ఉన్నటువంటి మబ్బులు వచ్చి వర్షం వచ్చింది. అంత తరగా పట్టాడు, గమ్ములు చేసినాడు. అంతే. మనమైతే ఆడికి కూర్చొని పొలమాలు సత్కారాలు చేసుకుంటాం. మహత్వం అంటే సహజంగానే ఉంటుంది. మల్లెపూ ఏ విధంగా సహజంగా ఉంటుందో వాళ్ళ యొక్క లీలలు కూడా సహజంగానే ఉంటుంది. అంతే, దాన్ని పట్టించుకోరు. అటువంటి స్థితి మహాత్ముల యొక్క స్థితి. అంటే అప్పుడు పేరు చేసుకోవాలి. ఇప్పుడు మహాత్ములు లీలలు చేయగానే తన గొప్ప దేవుడైనట్టుగా, తనే భగవస్వరూపుడైనట్టుగా చూస్తుంటాం. ఆ భ్రమలోంచి మంది పడిపారు. నిజమైన మహాత్ములు ఎలా ఉంటారనే విషయం ఈ మహాత్ముల జీవితం విధానం మనకు అర్థమవుతుంది. అందుకే ఎవరైనా పోయడం సరే అవకాశం లేకుండా నేను చూసుకునేది, తను జాగ్రత్త పడేది. నేను కానీ చేసింది అది జరిగింది అని చెప్పేసి అనమాట. ఈ తల్లిదండ్రులు తరచుగా వచ్చిపోతుండేవారి ఈమె దగ్గరికి. ఒకసారి ఈ నిర్మలాదేవి ఈమె పేరు, అన్ని పదార్థాలు తీసుకొచ్చి బియ్యము, పప్పు, దుంపలు, ఆకులు, కూరలను తీసుకొచ్చేసి ఆ ఆలయంలో ఒక నైవేద్యానికి బండి, ఆ సిద్ధేశ్వర ఆలయం చెప్పాం కదా, ఆ ఆలయం నైవేద్యాన్ని సమర్పించింది. అందరూ భోజనం తర్వాత కొన్ని అక్కడే ఉండాలనుకున్నది. ఇంకా ఆమె స్త్రీ, ఇంకా ఉండాలంటే ఆమె తోడు కావాలి. భర్త అన్నా ఉండాలి, వివాహమైన భర్త అన్నా ఉండాలి, లేదా ఇంకెవరైనా వాళ్ళ అమ్మమ్మ ఎవరో ఒకరు ఉండాలి. సరే, వాళ్ళ అమ్మమ్మ ఎవరో ఉన్నారు. తెల్లవారుజామున స్నానం చేసి ఆలయం వెనుకగా చిన్న గదిలో తెల్లవారుజామున లేస్తుంది. అంటే సూర్యోదయం ముందు లేయడము, అర్ధరాత్రి వరకు ధ్యానంలో ఉంటుందట. అంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అలాగే ధ్యానంలో ఉండేదట. ఆమెకు తోడుగా ఉన్నవారు ఇంకా తప్పదు. ఇంకా అప్పట్లో గుడి అంటే ఎక్కడ ఉంటుంది, ఊరి వెలుపులో ఉంటుంది, ఊళ్ళో ఆడ ఉంటుంది, కడిలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఊళ్ళో అదే శివాలయం ఎంత దూరం ఉంది, అప్పుడంతా ఇల్లు ఉండిందే, అప్పుడంతా అడవి మారి ఉండేది. సిద్ధరాయ కొరకు పోండి, అంత అడవి మారి ఉండింది. ఇప్పుడు బాగా రోడ్డు ఏర్పడింది. ఆ అడవిలో అంటే ఒంటరిగా ఉండాలంటే ఎవరికైనా భయమే కదా, అందులో ఆడవాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని ఆమెకు తోడుగా వాళ్ళ అమ్మమ్మ ఎవరో ఉండేవారు. కొంతకాలం అయిన తర్వాత ఆమె బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో కలిసి భోజనం చేసేది. దాదాపు వాళ్ళ వారం రోజులు చేశారట. ఒకసారి ఆమె చేస్తూ ధ్యానం చేస్తూ మట్టిలో ఇలా మంత్రాలు చెప్తే ఇలా అలా తిప్పతానే అది గుంట బారికర పడిపోయి చెయ్యి అట్నే లోపలికి వెళ్ళిపోయింది. అంటే బురదలో మనం కాలు పెడితే ఎలా లోపలికి వెళ్ళిపోతుందో అలా మోగ చేయ వరకు వెళ్ళిపోయింది. గబక్కని వాళ్ళ భర్త గబక్కని లాగేశాడు. ఆమె ఎట్లా అంటుంది అంతే, మామూలు నేల మీదే అది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఏమైతే గబక్కని లాగేశాడు. అది గుర్తుగా ఇప్పుడు అక్కడ పెట్టి ఒక చిన్న ఆలయం అని కట్టారట. అలా ఎందుకు చేశారు? ఎందుకంటే మహాత్ముల యొక్క చర్యలు మనం అర్థం చేసుకునే సామర్థ్యం, అవగాహన మనకు లేదు. వాళ్ళు ఎందుకు చేశారో మనకి తెలియదు. అక్కడ వెళ్ళి రాత్రంతా కూడా ఆ గుంట దగ్గర పెద్ద రాత్రంతా మౌనంగా ఉండేవారట. అంత నిద్రలేకపోయినా ఆమెకు తోడుండేవాడు కూడా ఎటువంటి అనారోగ్యం కలిగేది కాదట. ఒక్కసారి నిద్ర లేకపోతే మనకి ఎలా ఉంటుంది? ఒక రోజు రాత్రి
కానీ వాళ్ళకి ఎవరికి ఏమీ అనిపించేది కాదట. ఆ ఉండేలో ఢాకా అంటే బంగ్లాదేశ్ పశ్చిమ తూర్పు బెంగాల్ ఈ మునసరం. ఆ పట్టణం అంటే విద్యావంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. అందరూ ఈ యొక్క అద్భుతం తెలుసుకొని అంతవరకు నిర్మానుష్యంగా ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళతో నిండిపోయింది. చెప్పి ఒక నేల చేసి పగిస్తారు కదా, ఆ నిండిపోయేటప్పటికి ఒకరోజు ఆయన చెప్పింది ఎవరితో, భర్తతో, బొలానా దాని భర్త పేరు, నువ్వు అందరినీ కానీ మన రప్పించం చేసినావంటే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. ఇది జనాలు ఎక్కువైందని అనుకోండి, ఆఖరికి నువ్వే ఇబ్బంది పడతావు. ఏది ఆ జనాన్ని ఆపలేక కావచ్చు, లేక నీకే నా దర్శనం కాకపోవచ్చు. ఇప్పుడు ఎక్కువ జనం వచ్చారనుకోండి, బయట భర్తడు అనుకోండి, ఆ జనం చూసి రాగలరా? అది ముందుకు హెచ్చరిక చేసింది. ఈ విధంగా చేస్తుంటే ముందుగా ఆలోచించుకో, ఎవరికి ప్రచారం చేయొద్దు, లేకుంటే ఒకనాటికి దీన్ని ఆపు చేయడం ఎవరి తరం కాదు. జనాలు ఒకసారి ఒక నెల జరిగింది అనుకోండి, జనం ఏంది వేల వేరులాగా ఉంటారు అన్నమాట. దానికి ఎట్లా అంటే ఇదే జనాలు వేలం వెర్రి అని ఒక మాట అన్నాడు ఒక రాజ్యంలో ఒక మంత్రి గారు. జనాలంతా మూడండి, ఎవడో ఒకటి చేశాడంటే దాన్ని పట్టుకుని ఫాలో అయిపోతారు అంటే రాజు ఒప్పుకోడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజంగా వాళ్ళకి భక్తి ఉంటేనే ఆ జనం పోతారు, ఎలా పోతారు అంటే ఇక్కడ మూఢభక్తి కూడా ఉంటుంది, మూర్ఖులు కూడా వ్యవహరిస్తారు ఈ భగవంతుడి పేరుతో అని మంత్రి అంటాడు. సరే నిరూపించి అంటాడు. సరే అని చెప్పేసి ఒక గుడుగు కర్రలా మామూలుగా గుడ్డ లేకుండా కాళ్ళ కర్ర సరే నడవలకు పట్టుకొచ్చి ఆ గుడుగు కర్ర తీసుకొచ్చి ఆ ఊరవతల పోయేసి ఆడ పుట్ట మారి ఉంటే ఆ పుట్టలో ఆ గుడుగు కర్ర పెట్టేశాడు. పెట్టేసి దానికి పూలు అలంకరించేసాడు. అలంకరించేసి రాజుగారు మీరు ఒక 3 ప్రదర్శన చేయండి దాని చుట్టూ అన్నాడు. సరే రాజు 3 ప్రదర్శన చేస్తానే ఎవడో ఒక పశువుల మెసేజ్ చేశాడు. రాజుగారు ఇక్కడ చేస్తాడంటే అది ఎంతో గొప్ప ఖ్యాతం ఉంటుంది అని వాడు ఊళ్ళో చెప్పాడు. ఇంక కూడా చెప్తే ఏముంది, రాజుగారు తిరిగి తొక్కు చేస్తారా, అది నిజంగా దేవుడే ఉంటాడు అనేసి జనం పెట్టాడు. అయ్యో వాన తెచ్చిపోతుంది, ఎండ గట్టిపోతుంది అని పాక గుడి, తర్వాత ఉండీలు, దక్షిణ, పూజారులు అని జనం. తర్వాత చూపించారు రాజుగారికి, ఇది నేను సంగతి, జనం ఈ విధంగా ఉంటారు, వాస్తవం తెలుసుకోరు. మనం కూడా చూడండి, ఒక ఎవరు సాధున్నాడు అనుకోండి, ఏ చీఫ్ మినిస్టరో ఎవరు అనుకోండి, అబ్బో అయిపోయాడు అని వాళ్ళు గొప్పడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, వాళ్ళ ఫోటోలు తీసుకునేసి పేపర్లు వేయించుకుంటాడు. అంటే చీఫ్ మినిస్టరే మంత్రులే మా దగ్గరకు వచ్చారు అని ఇంక చుట్టుపక్కల ఏం చేస్తారో ప్రచారం చేస్తారు. దాంతో బా ఎంత గొప్పవాడు ఉంటాడు. ఇలా వాస్తవంగా జరుగుతూనే ఉన్నాయి. అది ఆమె హెచ్చరిక. ఇప్పుడు ఆడించారు అనుకోండి, తర్వాత నీ సంగతి ఇది ఎవరు ఆ నిన్ను కూడా ఎవరు దాన్ని జనం ఆపలేరు అన్నారు. విషయం ఏంటంటే ఒకసారి కోర్టు వ్యవహారంలో ఆ రాణిగారికి ఆ రాజ్యం రాణిగారికి ఇవేవో చెప్పారు, అది జరిగింది. ఇంకేముందే జనం కోపాలు. రాణిగారి కోర్టులో గెలిచింది, అమ్మ దేవరు గెలిచింది అంటే సార్ పెద్ద దుకాణం అయిపోతుంది. నేనేం చెప్పాను అనుకోండి, తప్పిదారి ఒకటి జరిగింది అనుకోండి, గమనుంటుంది మౌనిక వాళ్ళ ఫ్రెండ్స్కి అప్పుడే వాట్సాప్లో పెట్టేస్తుంది. మా ఇంటికి ఒక తాత వచ్చాడు అని చెప్పగానే జరిగిపోయింది అనేటప్పటికి వాట్సాప్లో టక 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 వెళ్ళిపోతా ఉంటాయి షేర్లు చేసి. ఎక్కడ అంటే పలాని వరదేపాలలో అబ్బా పరిగెత్తు, ఎక్కడ వరదేపాల అడ్రస్ కనుక్కుంటే గూగుల్ మ్యాప్ కొడతారు, కొత్తనే పని చేస్తారు. ఇంకా బస్సులు, లారీలు ట్రైన్లు కూడా స్పెషల్ ట్రైన్. అది అటువంటి పరిస్థితి మనుషుల యొక్క మూఢత్వం. అటువంటి ఆలోచన రేకెత్తడమే భరద్వాజ మాస్టర్ ఉద్దేశం. గుడ్డిగా దేని నమ్మవద్దు. జరగచ్చు, ఎవరికైనా జరుగుతుంది. సాధన చేశారనుకోండి, మీరు సాధన చేశారనుకోండి, మీరు చెప్పి కూడా జరుగుతుంది. సాధ్యం కాలేదు, మనిషికి సాధ్యం కాదంటే ఏది లేదు. మనిషి చేతులు లేదు రెండే, జననము మరణము. పుట్టిక మరణం మన చేతిలో లేదు, మిగతా అన్నీ మనం చేయొచ్చు. అందుకని మనిషి థింకింగ్ మొట్టమొదటి ఆలోచించాలి, రీసెర్చ్ పరిశోధించాలి, నాలెడ్జ్
జ్ఞానం సంపాదించాలి. టీఆర్కే అంటారు, థింకింగ్ రీసెర్చ్ నాలెడ్జ్. ఏ విషయంలో అలా చేసుకోవాలి. ఏదో అమ్మ చెప్పింది పూజ చేయడం, నాన్న చెప్పాడు పూజ చేయడం కాదు. ఏంటి ఎందుకు పూజ చేయాలి, దాని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, వాటికి ఎందుకు పోవాలి, ఆ దేవుడికి నమస్కారం పెట్టాలి అని ఆలోచన రావాలి. భయం ఉండకూడదు. చేయకపోతే దేవుడు కొడతాడేమో అని భయం ఉంటుంది కదా. కొట్టేవాడు దేవుడు ఎలా వస్తాడు, ఇట్లా ఆలోచించాలి. మీరు మాత్రం అయిపోతా ఉంది, మీరు జాగ్రత్త పడాలి. అదేమంటే కొన్ని కోట్ల మంది వాళ్ళు వెనకాలంటే గొప్ప మహాత్ములు అనుకుంటారు. వీళ్ళు చూస్తారు ఇన్ని లక్షల మంది ఉన్నారంటే ఆయన వెనకాల ఆయన గొప్ప మహాత్ముడు ఉంటారు అంటే రామకృష్ణ అంటాడు, దొంగల ముఠా నాయకుడు కూడా జనం ఉంటారు జనం, దొంగల ముఠా జనం ఉంటారు కదా. అప్పుడు దొంగల దేవుడా, గొప్ప మహాత్ముడా. జనం చూసి మోసపోవద్దు, వాడి ప్రవర్తన చూసి వాడికి నమస్కారం పెట్టడమా తప్పుకోవడం. ప్రవర్తన కావాలి. మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి, గుబాలిస్తారు బ్రహ్మాండంగా, వినడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వాడి జీవిత ఆచరణ, నేను సన్యాసిని, బ్రహ్మాండం ఉపన్యాసం చెప్తాను కానీ నాకు ఒక ఆశ్రమం ఉంటుంది, శిష్యులు ఉంటారు, చందా వసూలు చేస్తాను, బిల్డింగ్ కడతాను. నేనేం సన్యాసి? సన్యాసి అంటే అర్థం కాషాయగుడ్డ అంటే అర్థం ఎందుకు కట్టుకుంటారు? మన జాతీయ జెండాకి ఏ రంగులు ఉంటాయి? రంగేది కాషాయం, తెలుపు, గ్రీన్. కాషాయానికి అర్థం ఏంటి? త్యాగం, అంతే కదా. తెలుపుకి స్వచ్ఛత, పచ్చకి పాడి పంటలు, అది దాని గుర్తు. మరి కాషాయం ఉంటే త్యాగాన్ని గుర్తుంటే నువ్వు అన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ అది కోరుకోవడం ఏంటి? సన్యాసం అంటే అంటే నాకు ఇదే వద్దు, ఈ లౌకికే నాకు వద్దు అని అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ జనంలోకి రావడం ఎందుకు? మళ్ళీ అటాచ్ పెట్టి ఎందుకు? అటువంటి ఎందుకు ఆవేశం వేసుకున్నాం? మామూలుగానే ఉంది, ఇబ్బంది లేదు, నేను ఎవరేమన్నాడు. ఇప్పుడు ఆవేశానికి అగౌరవపరిచినట్టు లెక్క. ఇట్లా ఆలోచించాలి. అందుకే ఆ విషయంలో ఆ రాణిగారికి ఎప్పుడైతే కోర్టులో దావాలు గెలిచిందో ఇంకా జనం రావడం ప్రారంభించారు. ఒకసారి ఒక సూర్యగ్రహం నాటి రాత్రి 10 గంటలకు అక్కడ ఒక కీర్తన ఏర్పాటు చేశాడు. అది ప్రారంభమవుతానే అమ్మకు ఏనాడు లేని భావపారవశ్యం కలిగిందట. ఆమె మునివేళ్లతో నృత్యం ప్రారంభించింది. మునివేళ్ళు అంటే ఎట్లా? ఈ మునివేళ్ళు పెట్టి పాదమాందు ఇట్లా ఏళ్లతోనే, ఏళ్ల మీద నిలబడగలుగుతాము. ఒక ఒంటి కాళ్ళ మీద నిలబడి మనకు కష్టం. అటువంటిది ఈ మునివేళ్ల మీద నిలబడి నృత్యం చేశారట. మన చూపుకి అలా ఉంది. ఆమెకి నేను మునివేళ్ల మీద ఉండాలనే భావన ఆమెకు స్ఫూర్తి లేదు, ఉండదు. అంత భావాతీత పరిస్థితిలో ఆమె ఆ కీర్తన వింటుంది. భావ పారవశ్యంలో, శరీర పారవశ్యం కాదు. శరీర పారవశ్యానికి భావ పారవశ్యానికి తేడా ఉంటుంది. శరీర పారవశ్యం ఊగుతూ ఉంటాము కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. భావ పారవశ్యం అనుకోండి తెలియదు, ఎట్లా అడగచ్చు. మనం కొంచెం పూనకాలు చూస్తూ ఉంటాం, పూనకాలు వస్తుంటారు, ఉంటా ఉంటారు, అమ్మ అంటారు, కర్పూరం పెద్ద గడ్డ కర్పూరం పెట్టండి కాబట్టి కింద పారేస్తారు. చూసావా లేదు? లేకపోతే నాకు పెట్టు, నాకు టెంకాయ కొట్టు, ఇది కొట్టు, టెంకాయ కొట్టు ఇది కొట్టేది నీకు బాగా పరిస్థితి. టెంకాయ నీకు ఇది గుర్తొచ్చింది అంటే ఇవన్నీ జరుగుతుంటాయి సహజంగా. ఇప్పుడు రమణ మహర్షిగా తపస్సు చేస్తున్నారు. ఆయన ఎట్లండి, ఇక్కడ బుద్ధింకలు, చీమలు కుర్తున్నా కూడా రక్తం కారిపోతున్నా కూడా స్ఫురణకు రాలా. తర్వాత ఎవరో చూసి ఆయన పట్టుకుని లేపుతున్నా స్ఫురణకు రాలా. అవన్నీ తీసి రక్తంగా తీసేసి పక్కన పెట్టి కూర్చొని పెట్టారు. అది భావ పారవశ్యం అంటే, అది సమాధి స్థితి అంటే. అలాగే కాదు ధ్యానం చేసి నేను ఊగిపోతా ఉంటే అబ్బా దేవుడు చూసాడు, దేవుడు అమ్మ చెప్పుతాయి, అమ్మ చెప్పుతాయి అంటాం మనం. అట్లా అనమాట పరిస్థితి. నిజంగా నేను అనుకోండి నా మీద బాబా వాలాడంటే అనుకోండి అందరూ నమ్ముతారు. నా మీద బాబా వాలాడంటే అక్కడ లేడు కదా, అంతేకాదు. అప్పుడు అక్కడ లేడన్నమాట. మా ఇంటి సత్సంగం జరుగుతాను, మా ఇంటి సంగతి చెప్తా, సత్సంగం చెప్తా ఉండా. పక్క మునుగుతా బాబా నిలబడికి అందరూ ఆ పక్క తిరిగేశారు.
ఈ పక్క ఎవరు కొనలేడు ఇక. మా ఇంటి జరిగిన సంఘటనే. అమ్మ చెప్పుతల్లి అంటున్నారు. ఏమంటుంది, నో బాబు మహాభక్తుడు అంటున్నారు. దాన్ని ఎందుకు నన్ను పొగడకపోతే దాన్ని కట్టిస్తారు కదా. అట్టికి చూడు, నన్ను కానీ పొగడకపోతే ఏం చేస్తానా, అది నాటకం అని చెప్తా. నన్ను పొగడితే ఏం చేస్తాను, నోరు మూసుకుంది గమ్మునే. నేను మహాభక్తుడు తీసింది కదా, నేను మా భక్తుడు చేయాలంటుంది మళ్ళీరా అని గమనైపోవాలా. కానీ వెంటనే ఖండించారు అనుకోండి, మరుసటి రోజు ఆ రావడం మానేసింది. కానీ వీటి దగ్గర పప్పు నోడలేదు, వీటి దగ్గర అనేసి ఇట్లా ఉంటాయి. ఈ మునివేద నృత్యం చేసిందంటే అది భావపారవశ్యము, తన్మయత్వం అంటే అది. అంతేగాని నేనేదో పరపడి వాటికి పైగా అనుకుంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ హాస్యం కాదు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక ఆమె, నేను రామదాసులాగా త్యాగయ్యలాగా కీర్తన చేసి నేను ధర్మయుత్వం పొందాలి, కీర్తన చేసి భగవంతుని చేరాలి అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, వారు భగవంతుడు భావించి పాడారు, భావంలోంచి పాడారు. అర్థం కలండి. త్యాగయ్య రామదాసు తన్మయత్వం పొంది పాడారు. నీ దృష్టి ఏముంది? పాడి తన్మయత్వం ఉండాలనుకుంటున్నావు అంటే నీ దృష్టి అంతా నాకు తన్మయత్వం వస్తుందా రాదా, తన్మయత్వం వస్తుందా రాదా అనే ఉంటుందా? భావం ఉంటుంది నీకు. ధరించి పాడారు. ఇది చెప్తా కరెక్ట్ వచ్చి గుర్తొచ్చింది. నేను కీర్తన చేసి రామదాసు అన్నమేలాగా నేను ధరించాలి అనింది ఆమె. ఆయన వాళ్ళు తరించి పాడారు. వాళ్ళు తరించి పాడారు అంటే నీ తన్మయత్వంలో పాడారు వాళ్ళు. నువ్వు పాడి అది పొందాలనుకుంటున్నావు. మన దృష్టి ఎలా ఉంటుందా? నేను బాగా పాడాను లేదా అనే రాగం మీద దృష్టి ఉంటుందా, భగవంతుడి మీద దృష్టి ఉంటుందా? రాగం మీద ఉంటుంది. నీకు మేము తరిస్తాం. అట్లాగే మనం బాగా తరించిన తర్వాత సహజంగా వచ్చేస్తుంది. ఇప్పుడు త్యాగయ్య ఉన్నారు. త్యాగయ్యకి తన్మయత్వంతో ఒక త్యాగయ్య గీతాలు ఉంటాయి కదా. ఆయన కూర్చుని మన సత్సంగం చెప్తూ కూర్చున్నాడు. అక్కడ ఏదో ఎండలో వచ్చి ఏదో నువ్వులో రాగులో లేకపోతే ఏదో ఆడ ఆడబోసున్నారు. పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏదో చిన్నపిల్లలు గబగబా ఆడబోసిందని తుక్కుంటా పరిగెత్తి వెళ్ళారు. పరిగెత్తి వెళ్తేనే ఈ సత్సంగం ఆపేసి కొట్టమన్నాడు వాడు. అప్పుడు ఆయన భార్య వచ్చింది. వాళ్ళ పిల్లలు వాళ్ళకేం తెలుసా అండి? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష అని చెప్పింది ఆ ఇల్లాలు. అప్పుడు ఆయన శ్లోకం వచ్చింది, శాంతము లేక సౌఖ్యము లేదని. అది భావపారవశ్యం అంటే అర్థమని భావిస్తున్నాను. అట్లా ఈ మునివేళ్లతోనే అలా నాట్యం చేసిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత బాగా అలసిపోయింటారు కదా శరీరం. ఇప్పుడు భావం ఎలా ఉన్నా శరీరం మాట్లాడింది కదంటే ఆ శరీరం ఒక గంట 2 గంటలప్పటికి సరే అలసిపోద్ది కదా. అలా పడిపోయింది. పడిపోతేనే నేల పొల్లతో కూడా పారవశ్యంతో ఉంది. మనుషులు పడిపోయింది, అయ్యో పడిపోయింది అంటున్నాం. ఆమెకి పడిపోయిన సంగతి తెలియదు. అలా చివరి కొంతసేపు నిలిచి మరి కొంతసేపు హరే మురారే మధుకైట భారే అని కీర్తన చేశారనమాట. గోపాల గోవింద ముకుంద హరే అని కృష్ణుడి గురించి ఆమె పాటలు మధురంగా ప్రారంభించింది. చివరికి ఎలా అయిపోయిందంటే ఆమె శరీరం అలాగే కట్టిలాగా బిగిసిపోయింది. అంటే శరీరం బిగిసిపోయింది, ఆమె తన్మయత్వం లీనమైపోయింది. అంటే స్పృహ లేకుండా పోయింది. ఇప్పుడు మీ చిన్ననాటి స్నేహితురాలు, ఎప్పుడో 5వ క్లాస్ స్నేహితురాలు ఫోన్లో కాంటాక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు గబగబా 5 గంటలకు వచ్చి తలుపు తట్టి వస్తే నీ ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుందా? చాలా కాలంగా వచ్చావు, రా కూర్చో అంటాం, కూర్చోబెడతాం, కూర్చోబెట్టి మాట్లాడుతూనే ఉంటాం. కనీసం నీళ్ళు ఇవ్వాలని ధ్యాస కూడా ఉండదు, కాఫీ ఇవ్వాలని ధ్యాస కూడా ఉండదు. అమ్మ పిలుస్తుంది, వచ్చిన నీళ్ళు ఉండమా, మీకు ఎప్పుడుకో కలుసుకుంటామా, మాట్లాడుతూ ఉంటాం. దప్పిక లేదు, 9 అవుతుంది 10 అవుతుంది, పళ్ళు తోముకోం, కానీ కాఫీతో ఆలోచన ఉంటుందా? ఉండదు. అంటే నాకు ఆకలి వేస్తున్న భావం కూడా ఉండదు. ఇప్పుడు పొద్దున
2 గంటల సేపు గుడికి వెళ్ళాం ఏదో మాట్లాడడానికి. 2 గంటల సేపు 9-11 మాట్లాడుతూనే ఉంటే అయిపోయింది. అప్పుడు మాకు చెమట పడుతున్న ఆలోచన మాకు రాలే. ఒక ఆయన అప్పుడే వచ్చి ఆయన అయినాడు. అప్పుడు ఆయన అడిగిన ఆయన మాకు ఇద్దరికి చెమట పడి మాకు ఆలోచన రాలేదు అన్నాడు. అంటే ఏంటి? మేము మాటల్లో విషయాలు చర్చించుకోవడంలో మమేమైపోయినాం. ఆమె భావపరవశంలో కింద పనులు కూడా తరడం ప్రారంభించింది. అంటే ఏంటి? శరీర స్పృహ కూడా లేదు. కొంత అయిన తర్వాత మామూలు ఏమి జరగనట్టుగా ప్రసాదం తీసుకొచ్చి అందరికి పంట ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో సంగీతం జరిగేదట. అంటే అవి భావపరంతో ఉన్న స్థలం కదా, అలా చేసేది. అలా నిరంతరం చేసినప్పుడు అమ్మ నిరంతరము ఇక్కడ పగలు రాత్రి అనే భేదభావం లేకుండా ఎప్పుడు ఆనంద పారవశ్యంతో అలా కాలమంతా గడిపేది. ఎక్కడంటే తనకు తెలియకుండానే మన కళ్ళ నీళ్ళు రావడం, అంటే నా కళ్ళ కాదున్న భావన కూడా వాళ్ళకు ఉండేది కాదు. మాట్లాడుతుంటే అకస్మాత్తుగా ఆమె యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే కడుగుడు రెండు అలా పైకి ఉండిపోయేది. కళ్ళు రెప్ప కూడా ఆర్పేది కాదు. దృష్టి అంతా కూడా అలా పైన చూస్తున్నారు. అంటే పైన అంటే ఏమిటి? ఉత్తరం. ఉత్తరం అంటే ఏమిటి? భగవతత్వం. అలా ఉండిపోయేది. శరీరం కొయ్యబారిపోయేది. ఆ ముఖంలో మాత్రం ప్రశాంతత కనపడేది. ఈ శరీరం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ముఖంలో మాత్రం ప్రశాంతత. ఇలా కొన్ని గంటలు రోజులు గడిచిన తర్వాత ఎంతమంది తట్టినా కూడా ప్రయోజనం లేదు. కొన్ని రోజులు గడిచేది. కళ్ళు అలా పైకి తీపేసి కొయ్యి బిగుసుకున్నట్టుగా అలా నిలబడిపోయేదట. ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. చివరకు ఆమెయే మేలుకోవాలి. అంటే ఎవరు తట్టినా కూడా ఆమె మేలుకోలేదు రాదు. చూడడానికి ఏమైనా కళ్ళు తీసినట్టుగానే ఉంటుంది, శ్వాస ఆడినట్టే ఉంటుంది, కానీ కళ్ళకి మాత్రం ఉంటుంది. ఎవరు తట్టిలేకపోయినా నిష్ప్రయోజనం. ఆమెయే ఆ స్థితిలోంచి మేలుకునేదట. ఆ స్థితిలో ఒకప్పుడు అంటే దేవతలు ఇప్పుడు లక్ష్మి ఎలా కూర్చుంటుంది, సరదా ఎలా కూర్చుంటుంది, అలాంటి భంగిములు వచ్చేవట. అంటే ఆమె తెలియకుండానే కొందరు ఆమె భగవంతుని అవతారం అని తలిచేవారు. కొందరు ఆత్మజ్ఞానం పొందిన గొప్ప సాధకురాలని అనేవారు. ఇవే పట్టించుకోదాన్ని. సాధకులంతా పట్టించుకునేది కాదు, దేవతామూర్తిని పట్టించుకునేది కాదు. ఏదో మామూలుగా ఇంటి పని చేసుకుంటూ పాత్రలు తోముకుంటూ ఇల్లు దుమ్ముకుంటూ ఇలా చేసుకుంటూ ఉండేది. ఎవరి భావం వారిది. ఒకరికి నేను దేవత కనబడుతున్నా, ఒకరికి సాధకురాలు కనబడుతున్నా, వాళ్ళతో మనకేం పని? మన పని ఏదో మనం చేసుకుంటూ ఉండడమే. అంటే దీన్ని బట్టి మనం చేసే ఏ సాధన పరంగా కూడా ఎవరో గుర్తించాలని, ఎవరో గౌరవించాలని అనే భావం ఉండరాదు నిజమైన సాధకుడికి. నేనేదో బాగా సాధన చేస్తున్నానని ప్రకటన చేసుకోవడం కూడా సాధనలో అది లోపము. ఈమె ఇంత చేసినప్పటికీ కూడా దాదాపు 4-5 రోజులు సమాజంలో ఉన్నప్పటికీ కూడా తనకే పట్టనట్టుగా మామూలుగా ఇంటి పని చేసుకుంటూ ఉండేది. నిజానికి భక్తుల అనుభవాలు కూడా అలాగే ఉండేది. ఒకసారి ఒక భక్తుడు అతని భార్య కొంతకాలం మౌనవ్రతం పాటించాలని ఉందని అమ్మతో చెప్పారు. కొంతసేపు ఆయన మౌనం పాటించి ఆ సమయం సాధన వినియోగించుకోవాలని వారి ఆలోచన. అమ్మ మౌనం సిద్ధించడానికి ఒక క్రియ చెప్పారు, ఒక విధంగా చెప్పారు. అతడు ఆదివారం అంతా మౌనంలో గడిపాడు. తెల్లవారిన తర్వాత ఆయనకు మాట పెగలేదు, మాట రాక ఆఫీసులో అతను రాక ఎదురు చూస్తున్నారు. అమ్మ అకస్మాత్తుగా అతని ఇంటికి వెళ్ళి మౌనం తొలగించడానికి కావలసిన మరొక సాధన చెప్పారు. అలా అయితే తన నిత్య విధులకు ఆటంకం వస్తుందని అతడు వాకపోతే నేనేం చేసేది? మౌనం వహించడం ఎలా అని మాత్రం అడిగావు, కానీ దాన్ని చాలించడం ఎలాగో నువ్వు అడగలేదు కదా. ముందేం చెప్పాడు? నేను మౌనవ్రతం పాటించాలని చెప్పాడు. చెప్తేనే ఒక సాధన చెప్పింది, మౌనం ఉండిపోయాడు. ఇంకా మాట్లాడాలి. ఇంకా మాట్లాడేది కానీ ఆఫీస్ పరిస్థితి గగ్గలు పెడతాంటే మళ్ళా వచ్చి ఒక క్రియ చెప్పేది మాట వచ్చింది. ఇదేంటమ్మా నువ్వు కుయ్యబరటి చేసేదే, నువ్వేమడిగావున్నా మౌనం అన్నావు, మౌనం ఇచ్చాను అంతే. దాన్ని విడిచిపెట్టి నువ్వు అడగలేదు కదా, నా తప్పే ఉంది.
అన్నప్పుడు మనం భగవంతుని కూడా ఏ విధమైన కోరిక కోరాలనే విషయం మనం గుర్తించాలి ఇక్కడ. అంటే ఆ కోరికలో మంచి వచ్చాడో మనకు తెలియదు. ఒకటి నా బోటిగాడు భగవంతుని ప్రార్థించేసి చాలా పరిస్థితిలో ఉన్నాం, తిండి కూడా లేదు, ఎవడో మంత్రం రాముడు తలుచుకొని అన్నాడు, లేదా కృష్ణుడు తలుచుకో అన్నాడు, ఏదో జపం చేసుకుంటా కూర్చున్నా. ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి కోరుకున్నారు, ఏం కటికి పేదలో ఉన్నా, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి. బాగా ఆలోచించుకున్నాడు. బంగారు అంతకంటే ఇంకేం కావాలన్నాడు. సరే బాగా ఆలోచించుకున్నాడు. సరే ఇచ్చాడు అన్నాడు. అప్పుడు ఒక మట్టి గడ్డ పెట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఎత్తుకో పరిగెత్తాడు. ఈ బంగారుతో మనం బ్రహ్మాండంగా సకల భోగ్యాలు అనుభవించవచ్చు అనే సంగతి. పరిగెత్తిన తర్వాత ఇంకా ఆ బంగారుతో ఆ ఇళ్ళని అమ్మింది. ఇంట్లో ఇంకేమైంది, పెద్ద భవంతి కట్టుకునేసారు, సకల పదార్థాలు అన్నీ వడిపెట్టింది పాపం. ఎప్పుడు తిండి తినలేదు కదా, అన్నీ వడిపెట్టిన తర్వాత అది అమ్మడి పెట్టింది, స్వీట్లు హాట్లు అన్నీ పెట్టింది. వెంటనే స్వీట్ తాకినట్టు బంగారం అయిపోయింది, పండు తాకినట్టు బంగారం అయిపోయింది, కొంత నీళ్ళు తాకినట్టు బంగారం అయిపోయింది. కింద పడి తినేది ఒకటివా బంగారం తిన్నాడు పండ్లా. మళ్ళీ తిరిగి మహాప్రభు నాకు ఆ బంగారం వద్దు, ఏ వద్దు సంగతి. అట్లా ఇతడు ఏం చేశాడు, నాకు బౌలు కావాలన్నాడు, బౌలు ఇచ్చింది. ఇంక బౌలు ఇచ్చి మాట రాదు, కట్ట వస్తుంది మాట. కాబట్టి భగవంతుడు మనం ఎలా కోరాలని ఆలోచించుకోవాలి ఇది విషయాల పట్ల. ఎందుకంటే ఏది మంచో మనకు తెలియదు. చిన్నపిల్లవాడు జ్వరం ఉందని ఐస్ క్రీమ్ అడుగుతాడు, వాడు తెలుసా, మన ఐస్ క్రీమ్ ఇస్తామా, ఇవ్వం కదా, వాడు ఆడేస్తాడు. ఏడ్చినవాడు మనం చేస్తే ఇవ్వం. ఒకవేళ పొడి ఇచ్చామనుకోండి ఏమవుతుంది, వాడికి అనారోగ్యం అవుతుంది. అందుకని భగవంతుడు ఏం కోరాలి, నాకు ఏది అవసరం అది కోరివ్వండి, నాకు ఏది మంచి అది చేయండి, ఇది పెట్టుకోవాలి అంతే. ఎందుకంటే మనం చేసిన కష్టము నష్టము తన ఫలితము అనుభవించడమా తీసివేయడమా పొడిగించడమా అనేది అక్కడికే తెలుసు. కానీ నువ్వు భగవంతుని ఏ విధంగా కోరాలి అనే ఈ సంఘటన వల్ల మనం గుర్తించాలని ఇక్కడ. ఇలా చేసేటప్పటికీ అమ్మ కీర్తి ఇంకా బాగా వ్యాపించడం మొదలుపెట్టింది. ఎందరో రోగులు అందరూ వచ్చేవారు. ఆమె దృష్టి వలన, స్పర్శ వలన, ఆమె ప్రసాదం వలన ఎందరికో వ్యాధులు తగ్గిపోవడం ప్రారంభించింది. కాళ్ళు చేతులు చచ్చిపోయిన ఒక పిల్లవాడిని తీసుకొస్తే ఎదురు కూర్చోబెడితే వెంటనే ఆ అడ్డులో కూర్చోబెట్టారు. ఈమె ఒక పోక చెక్క అడ్డూరంగా వేసింది, ఇప్పుడు ఎందుకోరండి. వాళ్ళ పిల్లవాడికి మనం నడిపించాలంటే మనం ఏం చేస్తామా, అట్లా అనుకోండి. నడిపించాలంటే ఇద్దో అంటే వెనకనకి వెళ్తాం కదా, అట్లా వాడు నడవేస్తూ ఉంటే వాడు ముందు దగ్గర ఒక పొగ చెక్క ఒకటేసి దాన్ని తీసుకురాడు. తన పిల్లవాడు కదా, అదేదో వస్తువు అనుకునేసి మెల్లగా పాకుతూ ఎంతో పడితే తీసుకున్నాడు. కొద్ది రోజుల్లో కాళ్ళు బాగా అయిపోయాయి. చిన్నపిల్లవాడికి నడక నేర్పించినప్పుడు ఎలా చేస్తాము అంటే ఆమె నివారణ ఎలా ఉంటాడు, వ్యాధి తగ్గించడం కూడా. ఇది చెప్పాలంటే ఈ కాలంలో ఫిజియోథెరపీ ఇది చెప్తే అర్థం. చెయ్యి రూపాయలు పోయి ఉంటున్నాడు, అవే చెప్పింది గోడకి ఇట్టా 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 పడింది. అప్పుడు చెయ్యి బాగోతుంది తెగలెక్క. అలాగే కొద్దిగా దాడకుండా నేర్చినప్పటికీ కాలు బాగేది. అర్థం కావడం చెప్తున్నా ఫిజియోథెరపీ. అమ్మ ఎవరికి వ్యాధులు నివారిస్తని ఆమె చెప్పలే, రమ్మని చెప్పలే. కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు చేయను లేదు. భగవంతుడు ప్రార్థించుకోండి, రోగికి ఏం శ్రేయస్కరమో అది ఆయన చేస్తాడు. అతనికి వ్యాధి తగ్గడము శ్రేయస్కరం అవునో కాదో నాకు తెలియదు కదా. అంటే తన మీద ఏం వేసుకోకుండా మీరు శక్తివంచన లేకుండా అతనికి మంచి వైద్యం మాత్రం చేయించండి. ఆ పైన ఆయన చేసేది శ్రేయస్కరమని మీరు విశ్వసించండి. అంటే ఏం చెప్తుంది, ప్రయత్నం చేయండి. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎట్లా, నీ ప్రయత్నం ఉండాలి. కాబట్టి రోగం వచ్చింది, మీ వైద్య ప్రయత్నం మీరు చేయండి. ఆ వైద్య ప్రయత్నం చేస్తే భగవంతుడు ఆ వైద్యుడిలో ప్రేరణ కలిగించి నీ శరీరం మంది ఇప్పించగలడు. రెండవది, నీకు ఆ వైద్యుడు రుణాల మంది ఒకటి ఉంటుంది, వాళ్ళకి డబ్బు చెల్లిస్తే కానీ నీకు రోగం తగ్గదు. కాబట్టి మీ ప్రయత్నం మాత్రం మీరు చేయండి. భగవంతుడు మేలు చేస్తాడంటే మాత్రం విశ్వసించండి అని ఆయన చెప్పింది. ఒక్కొక్కసారి రోగం చూడడానికి రమ్మని భక్తులు కోరితే
నేను వచ్చి చూస్తే రోగం తగ్గుతుంది మీరు అనుకుంటున్నారు, అది నిజమా అని అడిగితే తప్పకుండా అలా జరుగుతుందండి, మీరు అలా అంటున్నారు కనుకనే అలా జరుగుతుందేమో ఎవరికి తెలుసు అని ఆయన తామే రోగిని చుట్టూ వచ్చేవారు, రోగి బాగయ్యేవారు. ఇక్కడేం చెప్తుంది, మీరు వస్తే చూస్తే రోగం తగ్గుతుంది అని అంటారు వాడు. నిజంగా తగ్గుతుందా అన్నారు, తగ్గుతుందన్నారు. మీరు అనుకుంటారా కాబట్టి తగ్గుతుంది అంటే నా వల్ల కాదు, అంతే కదా. ఇదే రమణ మహర్షి దగ్గర అప్పుడు కూర్చోన్నాడు, శిష్యుడు కూర్చోన్నారు. కూలిన తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది, అయ్యా మా శ్రీమతి గారికి ప్రసవం కష్టంగా ఉంది, మీరు కాస్త ప్రార్థన చేయండి అని ఆ టెలిగ్రాము శిష్యుడు చదివాడు, మౌనంగా ఉన్నాడు. సాయంకాలం అయ్యింది, మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది, మీరు ప్రార్థన చేశారు కాబట్టి సుఖప్రసవం అయింది అన్నాడు. అప్పుడు మౌనంగా ఉన్నాడు. అది శిష్యుడు అడిగాడు, ఏం స్వామి మీరు ఆ టెలిగ్రామ్ చదివినప్పుడు ఇట్టని అట్టని నోరు జరగకపోతుంది, మరి ఎలా సుఖప్రసవం అయింది అక్కడ అంటే వాడి నమ్మకమే ఆ విధంగా తిరిగింది. అర్థమైందా? కాబట్టి విశ్వాసమే. నేను ఏ పని సాధించగలనంటే నువ్వు సాధించగలవు. ఇదే టైసన్ అనే బాక్సింగ్ పేరు ఉంటావు, వాడు మరి పెద్ద లావు ఉండేవాడు కాదట, ప్రపంచ ఛాంపియన్. ఎలా అయినారంటే నేను గెలుస్తాను 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 ఇదే అనేవాడు. అలాగే కాన్ఫిడెన్స్, ఈ కాన్ఫిడెన్స్ మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలము. మన మీదే మనకు నమ్మకం లేనప్పుడు భగవంతుడి మీద ఎలా నమ్మగలుగుతాం? అది ఇక్కడ ఆమె చెప్పడం, మీ విశ్వాసమే అలా జరిగింది, ఇందులో నా ప్రమేయం అంటే ఏమీ లేదు అని గుర్తించడమే ఇక్కడ మన ఈ సంఘటన ద్వారా గ్రహించవలసింది. ఇలా ఆనందమయమ ఎన్ని అనుభవాలు చేశారు, అది మాటల్లో కూడా మనం చెప్పడానికి అవకాశం ఉండదు. దీనంతా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చేదంటే భగవంతుని కోరడం జాగ్రత్తగా ఆలోచించి కోరాలి. రెండోది, మన విశ్వాసమే మనలో మనం చేసే ప్రయత్నం సఫలమవుతుంది. మనం కించపరుచుకోకూడదు, మనం ఏదైనా సాధించగలము అని నిరంతరం గుర్తించుకొని చేసగలిగితే మన జీవితంలో కష్టము నష్టము వచ్చిన లాభము సంతోషం కలిగిన తొలగకుండా వెనకకుండా మనం ఉండగలం. వీటికన్నిటికీ ఒకటే భగవంతుడే యజమాని, ఆయుష్యంగా జరుగుతుంది, మన ప్రయత్నం మనం చేయాలి. అదే కర్మ సిద్ధాంతం, అదే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించింది. అదే బాబా కూడా ముందు పని చేయి, తర్వాత భగవంతుని నామస్మరించు, తర్వాత పుస్తకాలు చదువు అన్నాడే కానీ నువ్వు భజన చెయ్యి పుస్తకాలు చదువు పని అగ్గొట్టు అని చెప్పలే. అంటే ఏంటి, మన స్వధర్మమే భగవంతుని సేవ. ఆ విశ్వాసంతో నువ్వు ప్రతి పని ఆ భావంతో చేస్తే నువ్వు తప్పకుండా కూడా నీ జీవితంలో సత్ఫలితం పొందగలవు, శాశ్వత ఆనందాన్ని ఆస్వాదించగలవు. అది ఈరోజు ఈ ఆనందమయ జీవితంలో మనకి భరద్వాజ మహర్షి గారు అందించిన గొప్ప సందేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय, సద్గురు ఆనందమయ అమ్మకు జై, గురుదేవ దత్తం.